నంబర్ వన్ న్యూస్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2024 నీకు ఎలా గడిచింది? హ్యాపీగానే గడిచింది. అందులో కొన్ని సాడ్ ఉన్నాయి, కొన్ని హ్యాపీనెస్ కూడా ఉన్నాయి. హ్యాపీ అయితే షేర్ చేసుకోవచ్చు. హ్యాపీ రెండు షేర్ చేసుకోలేను. 2025 ఎలా ఉండాలి అనుకుంటున్నావు? నేను కోరుకున్న వాళ్ళతో పెళ్ళి అవ్వాలనుకుంటున్నా. లవ్ మ్యారేజా? లేదు, రెండు మిక్సింగే. నెంబర్ వన్ న్యూస్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 మీకు ఎలా అనిపించింది? పర్వాలేదు, ఒడిదుడుకులు తప్పవుగా, అవి కామన్ కదా, ఇంక ఇయర్లీ అలానే ఉంటుంది. 2025 ఎలా ఉండాలని మీరు కోరుకుని? అది మనం చేతుల్లో లేదు కదా, ఎలా ఉండేది మనం చెప్పలేం కదా. దేవుడి దేవలే బాగుండాలని కోరుకుంటాం అంతే. నెంబర్ వన్ న్యూస్ ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్. 2024 అసలు ఎట్లా గడిచింది మీకు? నాకు చాలా హ్యాపీగా జరిగింది అక్క, చాలా హ్యాపీగా జరిగింది. 2025 ఎట్లా ఉండాలనుకుంటున్నావు? నాకు ఇష్టమైన వాళ్ళతో ఇంకా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. 2024లో బెస్ట్ మూవీ ఏది? నీకు ఇష్టమైన మూవీ ఏది? పుష్ప 2. 2024 ఎలా ఉంది? నాకైతే బాగా నచ్చింది. ఏది మంచిగా అనిపించకుండా ఏం లేదు, మంచి లెసన్ నేర్చుకున్నా, చాలా బాగా నచ్చింది. ఇప్పుడు 2025 ఎలా ఉండాలనుకుంటున్నావు? ఇంకా గ్రేట్ఫుల్గా ఉండాలి, మంచిగా ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నా. ఉంటే బాగుంటుంది అలాగా. 2024లో నీకు ఇష్టమైన మూవీ ఏంటి? పుష్ప 2 తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే. అంటే పుష్ప 1 నచ్చిందా, 2 నచ్చిందా? రెండు తగ్గేదే లేదు. వరల్డ్ ఫైర్ అన్నది, అందుకే వైల్డ్ ఫైర్. నెంబర్ వన్ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 2024 మీకు ఎలా గడిచింది? చాలా హార్డ్గా గడిచింది. బెస్ట్ మూమెంట్ అంటూ 2024లో ఏం లేదా? లేదు, అంటే అన్నిటికీ చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యా ఈ ఇయర్. 2025 ఎలా ఉండాలనుకుంటున్నావు? కొంచెం ఏం జరిగినా అది కొంచెం సక్సెస్ఫుల్గా అయ్యేలా కోరుకుంటున్నాను. 2024లో మీకు ఇష్టమైన మూవీ ఏంటి? నేను మూవీస్ ఎక్కువ చూడను. నెంబర్ వన్ న్యూస్కి ఇష్యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. 2024 ఎలా ఉంది? యావరేజ్. బెస్ట్ మూమెంట్ అంటూ ఏం లేదా? బెస్ట్ మూమెంట్ అంటే ఏం లేదు. 2025 ఎలా ఉండాలనుకుంటున్నావు? 2024 అంత వరస్ట్గా మాత్రం ఉండకూడదు అనుకుంటున్నా. ఈ వరస్ట్ ఇయర్ అన్నీ బ్యాడ్ జరిగింది. 2025 అయినా బెస్ట్గా ఉండాలని కోరుకుంటున్నా. విషింగ్ యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ నెంబర్ వన్ న్యూస్ ఛానల్స్. థ్యాంక్ యూ. 2024లో మీకు నచ్చిన మూవీ ఏంటి? కల్కి. అంటే ప్రభాస్ ఫ్యానా? డై హార్ట్ ఫ్యాన్. ఇంకో మూవీ కూడా వచ్చింది కదా? ఇంకా రాలేదు కదా. సలార్ రాలేదా? వచ్చింది కదా, కానీ అది లాస్ట్ ఇయర్ 2023లో అనుకుంటా, డిసెంబర్ 22 అయిపోయింది ఇంకా. కానీ అది కూడా బ్లాక్ బస్టర్గా. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే డేట్స్ గుర్తుపెట్టుకోమా, బ్లడ్లో ఉంది అదంతా మాకు. 2024 ఎలా గడిచింది? బాగానే గడిచింది. నాట్ బ్యాడ్, నాట్ గుడ్. 25 ఎలా ఉండాలనుకుంటున్నావు? మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలి, ఎగ్జామ్స్లో మంచిగా చదువుకోవాలి, అండ్ మా పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలి, అంతే. దానికి మించి ఏం లేదు నాకు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ. 2024 ఎలా ఉంది? 2024 అంటే నాకు తెలిసి నా లైఫ్లో కొంచెం బాగానే ఉన్నది. 2025 చూడాలి ఇక ఎట్లా నడుస్తుంది అనేది, కొంచెం అదే చూస్తున్నా. అంటే 25 ఎలా ఉండాలనుకుంటున్నావు? అంటే నా లైఫ్లో అంటున్నా, జస్ట్ మా నీ లైఫ్లోనే, అందరి లైఫ్లో నీకెందుకు? నా లైఫ్లోనేదా? నా లైఫ్లో అయితే బాగుండాలి అనుకుంటున్నాను నేనైతే. 2025 బాగుండాలి అనుకుంటున్నా. 2024లో నీకు ఇష్టమైన మూవీ ఏంటి? నాకు 2024లో ఇష్టమైన మూవీ యానిమల్.